ఇందాక మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సంబంధించి %41 అంత ఖర్చు పెట్టలేదు. ఎవరు చెప్పారు అంత ఖర్చు పెట్టారంటే నేను చెప్పట్లేదు 41% ఖర్చు పెట్టారని. లెక్కలు కూడా నేను కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. 1956 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి లెక్కలు కూడా మీ మొత్తం బడ్జెట్ అంశాలు కూడా ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఒక విషయం ఎందుకు తీసుకొని వస్తున్నా కంపారిటివ్ కూడా చెప్తాను నేను అధ్యక్ష. నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్పిన సోర్స్ కరెక్ట్ కాకపోతే మీరు చెప్పిన సోర్స్నే నేను కరెక్ట్గా మార్చి చెప్తాను. అది కూడా రాజశేఖర్ గారు వినాలి. నేనేం చెప్తా ఉన్నాను, సరే ఉన్న కంబైన్డ్ స్టేట్లో జనాభా దామాషా ప్రకారమో లేకపోతే ఏరియా ప్రకారమో అంచనాలు 41% అని వేసాం. ఈ 41% ఖర్చు పెడితేనే మొత్తం బడ్జెట్లో ఇన్ని సంవత్సరాలు 56 నుంచి 2013-14 వరకు మొత్తం ఖర్చు పెట్టింది 4,98,053 కోట్లు. తప్పు, రైట్. ఈ 41% అయితే కాదు, మీరు అన్నట్టు 31% తీసుకున్నాం. 31% కాదు 21% తీసుకున్నాం అంటే ఇంకా తగ్గిద్ది. అంటే 4 లక్షలు 5 లక్షల నుంచి అది 2 లక్షలకే వస్తుంది, 6 లక్షకే వస్తుంది. అంటే 56 నుంచి 2013-14 వరకు అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి. ఒక నాగార్జున సాగర్ బౌలార్థ సాధు ప్రాజెక్ట్ ఇచ్చారు, వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక SRSP వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఒక కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? IIT వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఉన్న ECIL వచ్చిందా? IDPL వచ్చిందా? BHEL వచ్చిందా? హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చాయా? కూర్చోండి వినాలండి. హైదరాబాద్కి కృష్ణా నది జలాలు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 వచ్చినాయా? గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? అవునండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా? మీరు నీళ్ళు తాగుతున్నారు కదా వాళ్ళ, అవి అప్పుడు వచ్చినాయి. గోదావరి నీళ్ళు వచ్చినాయా? మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. వినండి, ఓ BHEL వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వం. ఒక BHEL ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి, దానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, ఎంతో కొంత వీళ్ళకి కూడా ధనం సమకూర్చాలి. ఓకే, ఒట్టిగా రాదు. మీరున్నారుగా 10 ఏళ్ళ నుంచి. ఏ BHEL తీసుకొచ్చారు మీరు? ఏ ECIL తీసుకొచ్చారు? ఏ BDL తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు మీరు? ఏం కాలేదు. తెచ్చిన ITIRనే బాగొట్టారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్లు తెచ్చారు తప్ప ఏమి కాలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క 4 ఒక్క నిమిషం అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకా తక్కువ చదివాను. వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా నేను చాలా అధ్యక్ష, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు, మన మీద చాలా ప్రేమ చూపించారు, ఇక్కడ ఆస్తులు సృష్టించారు అని చెప్పట్లే. అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా వాళ్ళు ఉంటారు. కొన్ని చెప్తేనే ఉంటాను, అన్ని చెప్తే మరొకసారి వాళ్ళు అంతా ఉంటారు. అదే అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేరు డ్యామ్,
మిడ్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ వినాలి. మరి మీరు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓపిక లేకపోతే నేనేం చేశాను, మీరు అడిగారు. ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ సోషల్, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ ప్లానింగ్, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్, భారత డైనమిక్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పంటే మిగతా కూడా చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ సృష్టించబడటానికి ఇన్ని సృష్టించబడ్డాయంటే అధ్యక్ష, ఆనాడు అతి కొద్దిగా ఉన్న సంపత్తో అధ్యక్ష శ్రీహరి గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష, ఇప్పుడు చెప్పండి. మీరు అతి తక్కువ డబ్బులతోనే అతి తక్కువ డబ్బులతోనే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష, మీకు అవకాశం ఇస్తాం తర్వాత. అధ్యక్ష, హైటెక్ సిటీ చెప్పటం మర్చిపోయాను నేను. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్ రోడ్ తిరుగుతున్నాను, మెట్రో రైల్, ఎన్ని అధ్యక్ష, ఎన్ని? నేను సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఇంత తక్కువ డబ్బుతో, ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు రాజేశ్వర రెడ్డి గారు, అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు అనుకున్నారు ఇందాక, వాళ్ళు ఏమనుకున్నారంటే కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటాను 41% చేసి 5 లక్షలు 4 లక్షలు చిల్లర చూపించాడు. ఇది కావాలని చేస్తున్నారు, ఎవరో ప్రేమతో రాసి ఇచ్చారని చదువుతున్నారు. నేను ప్రేమతో రాసి చూపించింది చదివించింది కాదు. నేను ఎందుకు చూపించానంటే, ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబడటానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది? ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి? ఏమన్నా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష? పోదాం, సాగర్ దగ్గర పోదాం, నిలబడదాం, అది కనిపిస్తుంది. అందులోంచి పారే నీళ్లు కనిపిస్తాయి, లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది, రైట్ కెనాల్ కనిపిస్తుంది, దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి. మీరేమన్నా సృష్టించారా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక పరిశ్రమను తీసుకొచ్చారా? మీరేమన్నా కోర్ ఇండస్ట్రీ పెట్టారా? ఏం లేదు కదా. పోనీ ఏమైనా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి
సీతారామ, ఇంకోటి కాళేశ్వరం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులో పెట్టలే మీరు. చాలా రోజులు తవ్వలేదు, అక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజ్ లేదు ఇంతవరకు. కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు